గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 854. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 51 పాయింట్స్ పెరిగి 80,716 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 26 పాయింట్స్ పెరిగి 24,613 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ స్కామ్స్టర్స్ దేన్నైనా కూడా ఆపర్చునిటీగా మార్చుకోగలరు కదా. ఇప్పుడు దీనిలో భాగంగా అంబానీ గారి కుటుంబంలో పెళ్లి జరుగుతున్నది కదా, ఈ పెళ్లిని కూడా వీళ్ళు ఆపర్చునిటీగా మలుచుకున్నారు. సో అంబానీ వెడ్డింగ్ సందర్భంగా గిఫ్ట్ కింద రిలయన్స్ జియో ఫ్రీ రీఛార్జ్ ఇస్తున్నట్లుగా చాలా మందికి స్కామ్స్టర్స్ మెసేజెస్ పంపిస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఇటువంటి మెసేజ్ వచ్చి ఆ మెసేజ్ లో ఏదైనా లింక్ ఉన్నదనుకోండి, ఆ లింక్ ని అస్సలు క్లిక్ చేయకండి, ఆ మెసేజ్ ని డిలీట్ చేసేయండి. ఇలాంటి జియో ఫ్రీ రీఛార్జ్ అంటూ ఎటువంటి గిఫ్ట్ ని కూడా అంబానీ గారు ఇవ్వట్లేదు. అండ్ అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా పాపం తెలియక ఇటువంటి లింక్స్ వస్తే క్లిక్ చేయొచ్చు కదా, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు గనక మన మొబైల్ ని హ్యాక్ చేసినట్లయితే మన పర్సనల్ డేటాని కోల్పోవడమే కాకుండా మనం మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అవి వాడుతుంటాం కదా, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని వాళ్ళు కొట్టేసేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని ఇటువంటి మెసేజెస్ వస్తే జస్ట్ ఇగ్నోర్ దోస్ మెసేజెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఈ స్కామ్ రిలేటెడ్ గా అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు వీళ్ళ పోర్ట్స్ బిజినెస్ అయినటువంటి అదానీ పోర్ట్స్ ని కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ అదానీ పోర్ట్స్ యొక్క బిజినెస్ రిలేటెడ్ గా ఈ అదానీ పోర్ట్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి కరణ్ అదానీ గారు ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ వీళ్ళ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ షేర్ ని పెంచుకోవడం ద్వారా గ్లోబల్ పోర్ట్స్ హబ్ గా వీళ్ళు మారడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే వీళ్ళ ఓవరాల్ వాల్యూమ్స్ లోని ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ నుంచి 5% కంట్రిబ్యూషన్ వస్తుందని 2030 కల్లా దీన్ని డబుల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 5 years లోను వీళ్ళ ఇండియన్ ఆపరేషన్స్ యొక్క వాల్యూమ్స్ కూడా డబుల్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కంపెనీకి చెందినటువంటి ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కామెంట్ చేశారు. సో వీళ్ళ పోర్ట్ బిజినెస్ ని ఇలాగే కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూ వాల్యూమ్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అది అదానీ పోర్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ వాల్యూమ్స్ కూడా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఇది అదానీ పోర్ట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ 5 years లో వీళ్ళ వాల్యూమ్స్ ని గనక డబుల్ చేయగలిసినట్లయితే దానివల్ల అదానీ పోర్ట్స్ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కంట్రీలోని వేరియస్ పార్ట్స్ లో హీట్ వేవ్ కంటిన్యూ అవుతుండడంతో కంటిన్యూస్ గా పవర్ డిమాండ్ అన్నది పెరుగుతూ వస్తుంది. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కూడా. వీటితో పాటు మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా బాగా డెవలప్ అవుతుండడంతో పవర్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది. సో ఈ పవర్ డిమాండ్ ఇలా పెరుగుతుండడంతో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ యొక్క కెపాసిటీ ఈ మే మంత్ లోని 5 years హైని టచ్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. పవర్ డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో దీంతో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ యొక్క కెపాసిటీసే కాదు, థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క కెపాసిటీస్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి. ఈ పవర్ డిమాండ్ అన్నది ఇలాగే కొన్ని సంవత్సరాలు అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది పవర్ సెక్టర్ లోని వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా పాజిటివ్ కానున్నది. ఒకవేళ ఈ సెక్టర్ రిలేటెడ్ గా మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా 1 year బిఫోర్ ఒక వీడియోని అండ్ అలాగే 8 months బ్యాక్ కూడా ఒక వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియోస్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే ఒకసారి ఈ వీడియోస్ ని చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోస్ ని చూసినట్లయితే పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ తెలియడంతో పాటుగా ఎటువంటి స్టాక్స్ మీద ఫోకస్ చేసినట్లయితే మనకి బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ 2 వీడియోస్ ని ఈ రోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మీ ఫ్రీ టైమ్ లో మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియాలో సిటీ బ్యాంక్ యొక్క బిజినెస్ ని అక్వైర్ చేశారు కదా. ఈ మైగ్రేషన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అవడంతో సిటీ బ్యాంక్ కస్టమర్స్ యాక్సిస్ బ్యాంక్ లోని వాళ్ళు కరెక్ట్ గా లాగిన్ అవ్వలేకపోతున్నామని చాలా మంది లాగిన్ రిలేటెడ్ గా వేరియస్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సిటీ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ కి మైగ్రేట్ అయిన తర్వాత వాళ్ళకి యాక్సిస్ బ్యాంక్ నుంచి పూర్ సపోర్ట్ దొరుకుతుందని కూడా సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్యూని రైజ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా సిటీ బ్యాంక్ కస్టమర్స్ ఉన్నారో, ఒకవేళ మీలో ఎవరైనా సిటీ బ్యాంక్ కస్టమర్ అయ్యి ఇటువంటి ఇష్యూని ఫేస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ షిప్ బిల్డింగ్ కంపెనీ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి నేషనల్
సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 840 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒక ఓషియన్ రీసెర్చ్ వెసల్ ని కన్స్ట్రక్ట్ చేసి డెలివర్ చేయబోతున్నారు అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 42 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 3% పైనే పెరిగింది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళకి సెబీ దగ్గర నుంచి ఒక అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 21-22 లోని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అండ్ అలాగే పేటిఎం వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ కి మధ్యన జరిగినటువంటి కొన్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రియర్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ అది తీసుకోలేదని చెప్పి గుర్తించడంతోనే సెబీ వీళ్ళకి వార్నింగ్ లెటర్ ని ఇష్యూ చేయడం జరిగింది. దీనిలోని ఒకసారి 324 crores వర్త్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే మరొకసారి 36 crores వర్త్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ 2 ట్రాన్సాక్షన్స్ లో కూడా ఎయిదర్ ఆడిట్ కమిటీది కానీ లేదా షేర్ హోల్డర్స్ కానీ వీళ్ళు అప్రూవల్ తీసుకోలేదని, సో ఇటువంటి వైలేషన్స్ ని సెబీ సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి పేటిఎం వాళ్ళకి సెబీ అయితే ఈ వార్నింగ్ లెటర్ ని ఇష్యూ చేసింది. సో దీనికి పేటిఎం వాళ్ళు స్పందిస్తూ సెబీ యొక్క రెగ్యులేషన్స్ అండ్ కంప్లైన్సెస్ ని వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నామని, సో సెబీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ వార్నింగ్ లెటర్ కి వీళ్ళు త్వరలోనే వీళ్ళ రెస్పాన్స్ ను కూడా సబ్మిట్ చేస్తామని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో పేటిఎం వాళ్ళకి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ అండ్ మోటార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శక్తి పంప్స్ వాళ్ళకి పీఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా మహారాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 33 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలో ఉన్నటువంటి వేరియస్ లొకేషన్స్ లోని 1200 ఆఫ్ గ్రిడ్ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయనున్నారు. వీళ్ళకి ఏదైతే ఈ న్యూ ఆర్డర్ వచ్చిందో ఇది శక్తి పంప్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ జూలై 23rd మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కదా. ఈ బడ్జెట్ లోని వేరే సెక్టర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లోని వేరియస్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. నో ఈసారి బడ్జెట్ లోని రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా 2.923 trillion రూపీస్ వరకు కూడా గవర్నమెంట్ అలోకేట్ చేయొచ్చు అని చెప్పి ఈ రోజు సెషన్ లోని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే జూలై 23rd రోజున బడ్జెట్ సెషన్ అయితే జరగబోతుంది కదా. సో ఈ బడ్జెట్ లో రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. ఈ న్యూస్ అయితే వచ్చింది కానీ ఈ రోజు సెషన్ లో రైల్వే స్టాక్స్ లోని పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడలేదు. నెక్స్ట్ ఈ రోజు మన ఏవియేషన్ మినిస్టర్ డ్రోన్ పాలసీ రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతూ డ్రోన్ యూటిలైజేషన్ ఎన్హాన్స్ చేసేందుకు గాను షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అయితే డెవలప్ చేయాలని అండ్ ఈ డ్రోన్ యూటిలైజేషన్ ని అగ్రికల్చర్ హెల్త్ కేర్ సెక్టర్స్ లో అయితే ఇంకా ఎక్కువగా పెంచవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కామెంట్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో వేరే సెక్టర్స్ లోని డ్రోన్ యొక్క యూసేజ్ ని పెంచేందుకు గాను గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైనా అనౌన్స్మెంట్స్ కనుక వచ్చినట్లయితే అది డ్రోన్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఐడియా ఫోర్స్ వాళ్ళతో పాటు రిమైనింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయినటువంటి రైట్స్ లిమిటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ అస్సాం పబ్లిక్ వర్క్స్ రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా అస్సాం లోని వీళ్ళు 47 రోడ్స్ రిలేటెడ్ గా థర్డ్ పార్టీ మానిటరింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 50 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ జర్మనీకి చెందినటువంటి ఎయిర్లైన్ టికెటింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి హాహ్నేర్ వాళ్ళు ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వల్ల ఎయిర్లైన్ ప్రైసింగ్ సొల్యూషన్ ప్రొడక్ట్ అయినటువంటి ఎయిర్ గెయిన్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ హాహ్నేర్ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎయిర్ గెయిన్ యూజ్ చేసుకోవడం ద్వారా కటింగ్ ఎడ్జ్ ప్రైసింగ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో రేట్ గెయిన్ వల్ల ఎయిర్ గెయిన్ ప్రొడక్ట్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇది రేట్ గెయిన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్టర్ అయినటువంటి పర్ల్ గ్లోబల్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్స్ రెండు ఉన్నాయి. ఈ పర్ల్ గ్లోబల్ వాళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఈ క్యూఐపీ నిన్న లాంచ్ చేయడం జరిగింది అండ్ ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 748 రూపీస్ 68 పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే మరీ అంత డిస్కౌంట్ లోని ఈ ఫ్లోర్ ప్రైస్ లేదు. ఫర్దర్ గా ఈ ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు 5% డిస్కౌంట్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఈ పర్ల్ గ్లోబల్ లోని బ్లాక్ డీల్ లో నిన్న హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 4.47 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 731 రూపీస్ చొప్పున బై చేయడం జరిగింది. సో వీళ్ళు క్యూఐపీ ని లాంచ్ చేయడం అండ్ అలాగే నిన్న హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పర్ల్ గ్లోబల్ లోని ఈ స్టేక్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్స్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి పర్ల్ గ్లోబల్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పవర్ సెక్టర్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళకి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 117 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 766 kV ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా కన్స్ట్రక్షన్ అండ్ పార్ట్ సప్లై రిలేటెడ్ వర్క్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2025 October 31 కల్లా కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న
చేస్తున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జ్యోతి స్ట్రక్చర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ స్టాక్ లోని మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ఒక బ్లాక్ ట్రేడ్ లోని 1.15 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లయితే మరొక బ్లాక్ ట్రేడ్ లోని 1.2 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్స్ లో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ప్రీవియస్ గా అనౌన్స్ చేసినటువంటి ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ఏదైతే ఉన్నదో ఆ పాలసీని 2027 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీలో ఏవైతే వెహికల్స్ మెన్షన్ చేస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఈ 2027 వరకు సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రాబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ యూపీ గవర్నమెంట్ కనుక ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు రీసెంట్ గా హైబ్రిడ్ కార్స్ పైన రోడ్ ట్యాక్స్ వేవర్ పాలసీని అనౌన్స్ చేశారు కదా. ఆ పాలసీలోని ఏ వెహికల్స్ అంటే ఏ ప్రైస్ రేంజ్ వెహికల్స్ ఈ రోడ్ ట్యాక్స్ వేవర్ ని పొందగలుగుతాయన్న క్లారిఫికేషన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి ఇంకా రావాల్సి ఉన్నది. నెక్స్ట్ ఎంటీఎన్ఎల్ యొక్క ఆపరేషన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఎస్ఎన్ఎల్ కి అప్పజెప్పబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతో లాస్ట్ ఫ్యూ డేస్ గా ఎంటీఎన్ఎల్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంట్ కనపడుతున్నది. అండ్ ఈ రోజు సెషన్ లో అయితే ఎంటీఎన్ఎల్ స్టాక్ ఏకంగా 10% పైనే పెరిగింది. ఈ రోజు యాక్చువల్లీ స్టాక్ పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఎంటీఎన్ఎల్ వాళ్ళు వీళ్ళ బాండ్స్ రీపేమెంట్ ఏదైతే చేయాలో ఆ బాండ్స్ రీపేమెంట్ కి ఎంటీఎన్ఎల్ దగ్గర ఫండ్స్ లేవని చెప్పి బ్లూంబర్గ్ దగ్గర నుంచి మండే రోజున ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ ఎంటీఎన్ఎల్ బాండ్స్ ప్రీపేమెంట్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే బాధ్యత తీసుకోబోతున్నట్లుగా ఈ రోజు సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఎంటీఎన్ఎల్ ని రివైవ్ చేయడానికి ఎటువంటి డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేయట్లేదని, ఎంటీఎన్ఎల్ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఉంటాయి కదా ఆ అసెట్స్ ని మానిటైజ్ చేయాలని చెప్పి ఎంటీఎన్ఎల్ ని గవర్నమెంట్ అయితే ఆదేశించినట్లుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ బాండ్స్ రీపేమెంట్ రిలేటెడ్ గా గవర్నమెంట్ బాధ్యత తీసుకోబోతున్నట్టుగా ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఎంటీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సెంచరీ టెక్స్టైల్స్ వాళ్ళకి బిర్లా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. ఈ బిర్లా ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా గురుగ్రామ్ 71 సెక్టర్ లోని ఒక 5 acres ల్యాండ్ అయితే అక్వైర్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ లోని 10 lakh square feet డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉన్నదని అండ్ దీనిలోని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడం ద్వారా వీళ్ళకి 1400 crores వరకు కూడా రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ వేదాంత వాళ్ళు అప్రాక్సిమేట్లీ 8,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ఫండ్ రైజ్ వీళ్ళు క్యూఐపీ రూట్ లో చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అప్డేట్స్ కూడా వచ్చాయి. అండ్ ఈ క్యూఐపీ నిన్న ఓపెన్ అయింది. ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 461 rupees 26 paisa per షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే వీళ్ళు ఈ క్యూఐపీ ప్రైస్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఈ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా 5% డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ క్యూఐపీ లోని ఫండ్ ఏదైతే రైజ్ చేస్తారో అది కంపెనీ యొక్క ఫ్యూచర్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా అండ్ అలాగే వీళ్ళు డెట్ తగ్గించుకోవడానికి ఇటువంటి వాటికి యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి యాసిడిఎం హెల్త్ కేర్ వాళ్ళకి చెందినటువంటి కేరళలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లోని కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ అనెథికల్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ కి పాల్గొన్నారని చెప్పి వీళ్ళకి డౌట్స్ రావడంతో దాని రిలేటెడ్ గా ఎంక్వైరీ చేసేందుకు గాను ఫ్యాక్ట్ ఫైండింగ్ రివ్యూ కోసం ఒక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కమిటీని అయితే వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ హాస్పిటల్లోని కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ కొంతమంది వెండర్స్ కి సపోర్టివ్ గా వ్యవహరించినట్లుగా యాసిడిఎం హెల్త్ కేర్ వాళ్ళకి అయితే డౌట్స్ ఉన్నాయి. దాని రిలేటెడ్ గానే వీళ్ళు ఇప్పుడు ఈ కమిటీని అయితే నియమించినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో వీళ్ళ హాస్పిటల్స్ లోని ఇటువంటి అనెథికల్ ప్రాక్టీసెస్ జరగకుండా ఉండడానికి వీళ్ళైతే స్టెప్స్ తీసుకుంటున్నారు కదా. దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద కంపెనీ. నెక్స్ట్ ఆఫ్ రోడ్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బాలకృష్ణ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా బూజ్ లోని 300 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 quarter1 అంటే ఈ Q1 లో కంప్లీట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఇప్పుడు సెటప్ చేస్తారు కాబట్టి వీళ్ళకి అడిషనల్ కెపాసిటీస్ అయితే యాడ్ అవుతాయి. సో వీళ్ళకి డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి ఈ అడిషనల్ కెపాసిటీస్ యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 42.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లోని 6.6% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హిమాద్రి స్పెషాలిటీ
స్పెషాలిటీ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1644 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2011 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1941 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. ఈ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ తో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత పెరగడంతో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. దీంతో పాటుగా ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ నుంచి వీళ్ళకి 83 crores ప్రాఫిట్ వచ్చి యాడ్ అయింది. దాంతోనే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బజాజ్ ఆటో వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో అయితే పెద్దగా గ్రోత్ ఏం డెలివర్ చేయలేదు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 332 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 311 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 313 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే పెద్దగా గ్రోత్ లేదు. కాకపోతే రిలయన్స్ జియో వాళ్ళు వీళ్ళ బిజినెస్ ని వేరియస్ సెగ్మెంట్స్ లోని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. అండ్ వే ఫార్వర్డ్ లోని వీళ్ళు ప్రాపర్టీకి అగెనిస్ట్ గా లోన్స్ ని అండ్ అలాగే సెక్యూరిటీస్ కి అగెనిస్ట్ గా లోన్స్ ని కూడా ఇష్యూ చేయబోతున్నారు. అండ్ జియో పేమెంట్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇంకా వీళ్ళ ప్రెజెంటేషన్ లోని వేరియస్ సెగ్మెంట్స్ లోని వీళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్నది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి వీళ్ళ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి చూడండి. వీళ్ళ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి చూసినట్లయితే వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లోని బిజినెస్ ని ఎలా డ్రైవ్ చేయబోతున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ప్రెసెంట్ అయితే వీళ్ళు ఇంకా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఇంకా జూన్ క్వార్టర్ నెంబర్స్ ని రిలీజ్ చేయవలసి ఉన్నది. ఈ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ సెగ్మెంట్ బాగా పెరగడంతో లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్ లోను అండ్ డిసెంబర్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ ఇయర్ మార్చ్ క్వార్టర్ లోని వీళ్ళు ప్రాఫిట్స్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ యాడ్ అవడం వల్ల వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డైరీ సెక్టర్ కంపెనీ అయినటువంటి హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ 80 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 52 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 130 crores కి పెరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. రిమైనింగ్ డైరీ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా ఎలా వస్తాయి అన్నది మనం చూడాలి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళ బోర్డ్ 6 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బ్రోకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఏంజిల్ వన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ రెవెన్యూస్ లోను ఎబిటాలోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో అయితే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది, కానీ ఎబిటాలోను ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఎబిటా ప్రాఫిట్ లో ఇంత డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. దీంతో పాటుగా అదర్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరగడంతో ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. దాంతోనే మనకి రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినా కూడా వీళ్ళ ఎబిటాలోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ జూబిలెంట్ ఇన్గ్రేవియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ నెంబర్స్ లో అయితే పెద్దగా గ్రోత్ ఏం డెలివర్ చేయలేదు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటాలో 5% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోని 15% డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఫ్యూచర్ అవుట్లుక్ రిలేటెడ్ గా మాత్రం వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 24 కన్నా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ 3 బిజినెస్ సెగ్మెంట్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, అండ్ లాస్ట్ క్వార్టర్ లో లాగే ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు కొత్తగా కమిషన్ చేసినటువంటి ప్లాన్స్ ని ర్యాంప్ అప్ చేయడంతో పాటు వీళ్ళ మార్జిన్స్ ని నార్మల్ లెవెల్లోకి తీసుకురావడం పైనే ఫోకస్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ చైనీస్ డంపింగ్ తోని స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి కదా. రీసెంట్ గానే ఈ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ లో కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నాయి. సో కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయన్నది మనం చూడాలి. నెక్స్ట్ థర్మో ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టిర్నెక్స్ పెర్ఫార్మెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 32 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 49 crores ప్యాట్ జనరేట్
జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 61 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 9% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.